ఫ్రైడే శుక్రవారం ఏదైనా రిచువల్ చేస్తే మనీని అట్రాక్ట్ చేయొచ్చా అని చాలామంది క్వశ్చన్స్ అడిగారు. 100% పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటే ఫ్రైడే వీనస్తో కనెక్షన్ ఉంటుంది. శుక్రుడు, వీనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ వెల్త్, లగ్జరీ, గుడ్ ఫార్చ్యూన్, అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే రెమెడీ చెప్తున్నానో ఇది శుక్రవారం ఆచరించడం ద్వారా డబ్బుకు లోటు ఉండదు, మనీ మ్యాగ్నెట్గా మారుతారు. మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాన్ని మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మనమస్కార్. గురుగారు, మనకి ఫ్రైడే రోజు మనీని అట్రాక్ట్ చేయడానికి, అంటే శుక్రవారం రోజు ధనాన్ని ఆకర్షించే స్పిరిచువల్ రెమెడీ ఏదన్నా ఉందా? యా, దెర్ ఈస్ ఎ థింగ్. విల్ డిస్కస్ దిస్ థింగ్. ఓకే. యా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మనమస్కార్. అహం బ్రహ్మాస్మి. ఫ్రైడే రోజు ఏదైనా ఒక రిచువల్ ఉందా ధనాన్ని ఆకర్షించడానికి అన్న క్వశ్చన్, రైట్? 100% ఉంది. స్టెప్ బై స్టెప్ మనం డీకోడ్ చేస్తూ వెళ్దాం. ఓకే. ఈ రిచువల్ దేనికి అంటే ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి. ఓకే. రిచువల్కి ఏమేమి అవసరం అంటే రెడ్ కలర్ పేపర్, రెడ్ పేపర్, ఏదో ఒక కలర్ పెన్, ఓకే, రెడ్ సిల్క్ థ్రెడ్, రెడ్ థ్రెడ్. ఓకే. ఎందుకు రెడ్ కలరే అంటే రెడ్ కలర్ సింబలైజెస్ మార్స్కి. ఓకే. ఓకే, విచ్ మీన్స్ కుజుడు, రైట్? అండ్ 2025ని రూల్ చేసే ప్లానెట్ కూడా మార్సే. ఓకే. రెడ్ కలర్ ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా డౌట్ ఉంటే మీరు బంగారం షాప్కి వెళ్ళండి, ఎక్కడ ఏ గోల్డ్ కొన్నా మీకు రెడ్ కలర్ బాక్స్ లోనే ప్యాక్ చేసి ఇస్తాడు. ఎస్ఆర్ నో? బట్ ఎప్పుడైనా క్వశ్చన్ చేసామా ఎందుకు వై ఓన్లీ రెడ్? యు గో ఫర్ ఎనీ గోల్డ్ షాప్, అది రెడ్ కలర్ దానిలోనే ప్లేస్ చేసి ఇస్తారు. రెడ్ అట్రాక్ట్స్ వెల్త్, డబ్బుని అట్రాక్ట్ చేసే శక్తి దానికి ఉంది. కాబట్టి రెడ్ కలర్ పేపర్ ఫ్రైడే రోజే ఎందుకు చేయాలి? ఫ్రైడే ఇస్ ద మంత్ రిలేటెడ్ టు వీనస్, శుక్రుడు. అండ్ వీనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ వెల్త్, లగ్జరీ, గుడ్ ఫార్చ్యూన్, అట్రాక్షన్. అందుకు రెడ్ కలర్ మార్స్కి రిలేటెడ్. అండ్ 2025ని మొత్తం రూల్ చేసేది మార్సే. ఎందుకు శుక్రవారం అంటే శుక్రుడు, వీనస్, ధనాన్ని ఆకర్షించే శక్తి దానికి ఉంది. దాన్ని సింబలైజ్ చేస్తుంది. ఇది డీకోడింగ్. ఏం చేయాలంటే శుక్రవారం రోజు రెడ్ కలర్ పేపర్ తీసుకొని, ఓకే, ఏదో ఒక కలర్ పెన్తో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, ట్రిప్లైట్ అని రాసుకుంటూ మనీకి రిలేటెడ్ మన విష్ ఏదైతే ఉందో, డబ్బుకి రిలేటెడ్ మన కోరిక, మన ఎఫర్మేషన్, మన డిక్లరేషన్ ఏదైతే ఉందో అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 డిసెంబర్ 31 కల్లా ఒక 5 crores గోల్ ఎవరైనా పెట్టుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ అని వాళ్ళ పేరు రాస్తూ ఐ హ్యావ్ అచీవ్డ్ 5 crores బై డిసెంబర్ 31, 2025. అలా మనీకి రిలేటెడ్ ఏదైనా కొన్ని గోల్స్. తెలుగులో అయితే నేను పలానా సమయానికి పలానా డబ్బుని కలిగి ఉన్నందుకు, పొంది ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, సింపుల్ టర్మ్స్ రాసుకుంటాం. అట్లా 2 పేపర్స్ మీద రాయాలి. 2 రెడ్ పేపర్స్ మీద ఏదో ఒక కలర్ పెన్ తో రాయాలి. ఓకే. రాసి అందులోపల కాస్త రైస్ గ్రెయిన్స్ గాని, బియ్యపు గింజలు గాని, సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి ఆర్ ఎల్స్ దాల్చిన చెక్క వేసి రోల్ చేసేసి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తో టై చేయాలా, నాట్ చేయాలా. ఎందుకు రెడ్ కలర్ అంటే ప్రొటెక్షన్ కి అది హెల్ప్ అవుతుంది. అబండెన్స్ ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది, ప్రొటెక్షన్. అందుకే మీరు ఏ టెంపుల్స్ కి వెళ్ళినా బయట తాళ్ళు అమ్ముతారు, రెడ్ కలరే ఉంటుంది. దీని వెనకాతల మీనింగ్ అది. ఇట్ అట్రాక్ట్స్ గుడ్ ఫార్చ్యూన్, అది ప్రొటెక్షన్ కి సంకేతం. రెడ్ కలర్ థ్రెడ్ తో మనం టై చేయాలి. ఎన్ని పేపర్స్? అట్లా 2. అండ్ అవి మన చేతిలో పట్టుకొని ప్రాపర్ గా ప్రేయర్ చేయాలా. డిక్లరేషన్ యూనివర్స్ కి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ. ఇలా ఇంటి ఎల్వేల్పుకి కృతజ్ఞత భావం వ్యక్తపరిచాక మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ చేయాలి. చేతిలో పట్టుకుంటే ఎఫర్మేషన్ చేయాలి, డిక్లరేషన్ చేయాలి. ఎఫర్మేషన్ అనే కల్లా డిక్లరేషన్ ప్రకటించాలా. ఐఎమ్ ఫినాన్షియల్లీ బ్లెస్డ్, ఐఎమ్ అబండెన్స్, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, నేను ఒక గొప్ప ధనాకర్షుడిని, నాలో ఉన్న అనంత శక్తి విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై
నన్ను ధనవంతుని చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ ఏమైనా చేయాలి. అందులో రాయొచ్చు, ఒకటే కాదు ఎన్నైనా రాయొచ్చు, కాకపోతే మనీకి రిలేటెడ్ రాయాలి. ఇది వస్తే నా అప్పు తీరుద్ది, నా ఈఎంఐ కడతాను, ఇలాంటివి రాయకూడదు. నెగటివ్ టర్మ్స్. ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, ఐఎమ్ ఫినాన్షియల్లీ అబౌండెంట్, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, I feel rich, I feel wealthy, money is circulating in my life, money is dancing in my life, I'm making millions of bucks. ఓకే, ఇట్లా మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ చేశాక ఒకటి ఏదైతే ఉందో మన ఇంట్లో పూజ మందిరంలో పెడతాం. ఓకే, గాడ్ ఎనర్జీని అది అట్రాక్ట్ చేస్తుంది, గాడ్ ఎనర్జీ ఫార్చునేట్ చేస్తుంది. నేను క్రిస్టియన్ని, నేను ఒక దగ్గర బైబుల్ పెట్టుకుంటానంటే బైబుల్ పెట్టుకున్న ప్లేస్లో ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పెట్టాం కదా, బైబుల్ కానీ ఖురాన్ కానీ ఒక పవిత్రమైన ప్లేస్ అంటే ఒకటి ఏర్పాటు చేస్తాం కదా. మనకి ఏదైతే గాడ్ అనుకుంటామో, హయ్యర్ ఎనర్జీ అనుకుంటామో, ఎవరి బిలీఫ్ వాళ్ళది, మనం ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరి బిలీఫ్ వాళ్ళది. వాళ్ళు ఎక్కడైతే గాడ్ కి రిలేటెడ్ థింగ్స్ పెట్టుకుంటారో ఆ ప్లేస్ లో ఒకటి పెట్టండి. ఇంకొకటి మనం టైప్ చేసుకునేది మన వ్యాలెట్ లో పెట్టాలి. ఇట్స్ లైక్ ఎ మనీ మ్యాగ్నెట్. వ్యాలెట్ లో పెట్టాలి అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ దగ్గర, డెబిట్ కార్డ్స్ దగ్గర పెట్టడం కాదు. ఎక్కడైతే వ్యాలెట్లో మనం కరెన్సీ నోట్స్ పెడతామో ఆ ప్లేస్లో వీ హ్యావ్ టు కీప్. ఇది ఫ్రైడే రోజు చేయాలా, రెడ్ పేపర్ మీద రాయాలి, రెడ్ కలర్ థ్రెడ్తో టై చేయాలి. రెడ్ ఎందుకు? ఇట్ కనెక్టెడ్ టు మార్స్. శుక్రవారం ఇట్ కనెక్టెడ్ టు వీనస్. శుక్రుడు ధనాన్ని ప్రసాదించే ఇది. ఓకే, ఇట్ అట్రాక్ట్స్ గుడ్ ఫార్చ్యూన్, లక్, prosperity, abundance, wealth, money, everything. And next 2025 year goals ఎందుకు పెట్టుకోమన్నాను? 2025 ని రూల్ చేసే ప్లానెట్ మార్స్. రెడ్ కలర్ సింబలైజెస్ మార్స్. సూపర్ స్టిషన్ కాదు, మనం ఏదైనా చెప్పాము అంటే ఇన్ డెప్త్ మీనింగ్ ఉంటేనే మాట చెప్తాం, లేకపోతే చెప్పాం. సో యాజ్ పర్ ఆస్ట్రాలజీ, యాజ్ పర్ న్యూమరాలజీ. అండ్ 888 రాయమని చెప్పాను. 8 నెంబర్ రిఫర్స్ వెల్త్, అబుండెన్స్ అండ్ ఇన్ఫినిటీ అండ్ ప్రాపర్ మనీ రిచువల్. ఇది శుక్రవారం రోజు చేస్తే మార్క్ మై వర్డ్స్, ఇంక ధనానికి లోటు ఉండదు. ఇవన్నీ చేసి డబ్బును తక్కువ చేసి మాట్లాడామనుకోండి, డబ్బు నిలబడదు. మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, విశ్వజ్ఞానం నేర్చుకోవాలి, నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. డబ్బును ప్రేమించాలి, డబ్బును గౌరవించాలి, డబ్బును తక్కువ చేసి మాట్లాడకూడదు, శరణాగతి వేడుకోవాలి, క్షమాభిక్ష కోరుకోవాలి. ఈ 5 చేస్తూ ఈ రిచువల్ చేస్తే, శుక్రవారం రోజు చేస్తే మార్క్ మై వర్డ్స్ డబ్బుకు లోటు ఉండదు. దిస్ ఈజ్ అ మేజర్ సీక్రెట్. ఇలాంటి ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని, హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్తో పాటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి కావాల్సిన విశ్వజ్ఞానాన్ని రాబోతున్న ప్రోగ్రామ్స్ లో మనం ఇవ్వబోతా ఉన్నాం. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ రెమెడీ విత్ అస్. సో గురుగారు చెప్పినట్టు మనకి ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, మనకి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, స్పిరిచువల్ రెమెడీస్, ఈ ప్రోగ్రాంలో ఎన్నో మనకు తెలుసుకోవచ్చు. యూనివర్స్కి సంబంధించిన టెక్నిక్స్ కానీ, మనకి కనెక్ట్ అవ్వే సబ్జెక్ట్ కానీ, మేనిఫెస్టేషన్ గురించి ఇంకా డీటెయిల్డ్గా చాలా మనకి ప్రోగ్రామ్స్లో గురుగారు లైవ్లో ఉండి ప్రత్యేకంగా మనకి ఈ సాధనాస్ అండ్ ఈ స్పిరిచువల్ రెమెడీస్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ December 8th నుంచి కంటిన్యూస్గా 7 days వరకు రన్ అవుతాయి మార్నింగ్ జూమ్ కాల్లో. ఇది వచ్చేసి మనకి మార్నింగ్ 5:45 నుంచి 7:30 వరకు ఉంటుంది క్లాసెస్ అనేవి. అండ్ వీటివి రికార్డింగ్స్ మనకి ఫ్రీ యాక్సెస్ లైఫ్ లాంగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్స్కి మనకి వరల్డ్ వైడ్ నుంచి కూడా అందరూ కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు. స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ మనకి ఈ స్లాట్స్, మనకి ప్రోగ్రామ్ కోసం ఈ స్లాట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే స్క్రీన్ పైన నంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు.